ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన మా కన్న తండ్రి, ఈ 3వ దినము మీ ప్రియమైన పిల్లలతో కలిసి ఈ భూమిపైకి మీరు పంపిన అమూల్యమైన వాక్కులలోని సారాన్ని మా శత్రువు, మా విరోధి అయిన అపవాదిని గూర్చి, వారి తంత్రములను గూర్చి మేము తెలుసుకున్నటకు మాకు అనుగ్రహించిన ఈ సమయమును బట్టి మీకు ధన్యవాదాలు తెలియజేసుకొనుచు, దేవా, నీ పిల్లలుగా విజేతలుగా అన్ని విషయాల్లో మేము నిలవబడగలుగుటకు మీ వాక్యముతో మమ్మల్ని మేల్కొల్పవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు వారి శుభప్రదమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, యూనివర్సల్ విలన్ అనే ఈ సంచలనాత్మకమైన సభలలో మనందరి విరోధి, నాశనమునకు కారకుడైన ఒక అదృశ్య శక్తి, వాని యొక్క మాయలు, వాడి యొక్క ప్రణాళికలు, వాటి నుంచి అమాయకపు జనులను రక్షించడానికి దేవుడు చేసిన ఒక గొప్ప ఏర్పాటు 66 పుస్తకాలతో కూడిన బైబిల్ గ్రంథాన్ని మన చేతికి అందించి వాటిలో ఎన్నో మెలకువలను మన శత్రువైన అపవాదిని గూర్చి వ్రాయించి తన పిల్లలైన మనమందరము వానితో యుద్ధం చేసి గెలిచేవారు కావాలి అన్నదే పరలోకపు తండ్రి ఆశయం, ఆలోచన. పరలోకమందు జరిగిన యుద్ధంలో దేవునిని ధైర్యంగా ఎదుర్కొనలేని ఒక దుష్టశక్తి ఆయనకు వారసులుగా జన్మించిన భూమి మీద ప్రతి మనిషిని వంచడానికి అనేక రూపాలలో ఒక అదృశ్య శక్తిగా వాడు భూమి మీదికి వచ్చి ప్రతి మనిషిని వంచిస్తూ దేవునికి అవిధేయులుగా మార్చటంలో వాడు సఫలుడయ్యాడనే చెప్పాలి. ఈరోజు ప్రపంచంలో మానవ సమాజాన్ని చూస్తుంటే ప్రతి దినం జరుగుతున్న ఎంతో ఘోర కృత్యాలు, ఎన్నో భయంకరమైన సందర్భాలు ప్రతి దినపత్రికలో, ప్రతి వార్తా ఛానల్లో మనం చూస్తే ప్రపంచవ్యాప్తముగా జరుగుతున్న ఎన్నో దుర్ఘటనలు, చేదు పరిస్థితులను మనం చూడగలం. దీనికి కారకుడు మనిషిని ప్రేరేపించి, మనిషిని ప్రోత్సహించి వక్ర మార్గాన నడిపిస్తున్న ఒక కంటకుడు, ఒక దుష్టుడు, ఒక అదృశ్య శక్తి. వాడే యావత్తు విశ్వానికి విరోధి. అందుకే యూనివర్సల్ విలన్ అని వాడిని పిలవడం జరుగుతుంది. అలా వాడిని సంబోధించడానికి గల కారణం బైబిల్లో రాయబడిన ఒక మాట మనం చూద్దాం. అపోస్తలుడైన యోహాను గారు రాస్తున్న ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనాన్ని చూడండి ప్రియులారా. అపోస్తలుడైన యోహాను గారు రాస్తున్న ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనాన్ని చదవండి. కాగా సర్వలోకమును మోసపుచ్చు, కాగా సర్వలోకమును అంటున్నాడు చూడండి. సర్వలోకం, ప్రపంచాన్నంతటిని సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు. వాడి పేరేంటో తెలుసా? అపవాది. ఇంకా సాతాను అని పేరు కలిగిన ఆది సర్పమైన మహాకట సర్పము, ఏదేను తోటలో వచ్చిన ఆది సర్పం, ఒక సర్పం రూపంలో ప్రవేశించాడే మనవాళిని అంతమొందించడానికి దుష్టుడుగా
సర్వలోకాన్ని మోసపుచ్చుచు సాతానని, అపవాది అని పేరు కలిగిన ఆది సర్పమైన ఆ మహాకట ఆ మహాఘట సర్పము అంటున్నాడు చూడండి. సర్వలోకాన్ని మోసం చేస్తున్నాడండి వాడు. అనగా ఎంటైర్ ఈ విశ్వాన్ని, ఈ విశ్వంలో ఉన్న మానవాళిని, భూమి మీద ఉన్న ప్రతి మనిషిని వాడు వంచడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే వాడు ఎక్కడ కాపు కాసాడో తెలుసా? వాడు ఎక్కడ మనుష్యులను మృంగడానికి ఎదురు చూస్తున్నాడో తెలుసా? ఇదిగో మనకు కనబడుతున్న ఈ విశ్వం, ఈ ఆకాశం, ఇది అనంతమైనది. ఈ భయంకరమైన దుష్టశక్తి విశ్వంలో కాపుగాశాడు వాడు. దేవుని పోలికగా పుట్టిన మనుష్యులైన మనలను వంచడానికి, మనలను దేవునికి విరోధులుగా మార్చడానికి వాడు చేస్తున్న భయంకరమైన ప్రయత్నం. అందుకు వాడు ఎక్కడున్నాడండి? ఆకాశ మండలం అని బైబిల్లో రాయబడిందండి, విన్నారు కదా? ఆకాశ మండలం. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూడండి ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12. ఏలయనగా మనము పోరాడినది శరీరాలతో కాదు, మీరు చేయవలసినది దుష్టునితో పోరాటం, యుద్ధం. ఈ యుద్ధానికి కత్తులు అవసరం లేదు, ఈ యుద్ధానికి బాంబులు అవసరం లేదు, ఈ యుద్ధానికి విస్ఫోటకాలు అవసరం లేదు, ఈ యుద్ధానికి టెక్నాలజీ అవసరం లేదు. ఈరోజు ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు జరగడానికి వాళ్ళు ఉపయోగించే భయంకరమైన అణ్వస్త్రాలు, హైడ్రోజన్ బాంబ్, యాటమ్ బాంబ్, న్యూక్లియర్ వెపనరీ, ఇవన్నీ కూడా మనుష్యులు ఒకరిని ఒకరు గాయపరుచుకోవడానికి, చంపుకోవడానికి ఉపయోగించిన సాధకాలు అవన్నీ. వాణ్ణి చంపడానికి అవేవి పనికిరావండి. ఒక బాంబుతో మీరు వాణ్ణి చంపలేరు, ఒక కత్తితో మీరు వాణ్ణి తెగనరకలేరు, ఒక న్యూక్లియర్ మిజైల్తో వాణ్ణి ఛేదించలేరు మీరు. కారణం వాడు అదృశ్య శక్తి, వాడు విశ్వంలో ఆవరించి ఉన్నాడు, వాడు సైన్యం. అందుకే అంటున్నాడు, మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులు, ఆకాశ మండలం అంటున్నాడు చూడండి. ఎక్కడున్నాడు వాడు? ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలటండి. అబ్బో, ఈ యూనివర్సల్ విలన్కి సైన్యాలు ఉన్నాయండి. అవి ఎక్కడ కాపు కాసాయో తెలుసా? ఆకాశ మండలం. ఈ విశ్వాన్ని ఆక్రమించాయి అవి. కనుక మీరు యుద్ధం చేయాలి. కనిపించే శత్రువుతో మీరు యుద్ధం చేయగలరేమో, వాడు కనబడుతున్నాడు గనుక. కానీ కనిపించని ఒక దుష్టశక్తితో మీరు ఎలాంటి యుద్ధం చేయాలి? దానికి కావలసిన సాధనాలేంటి? ఏమిటి? శత్రువును ఢీకొట్టడానికి వాడు బలమంచనా వేయాలని మీరు విన్నారు కదా. మరింతకీ వీడి బలమేంటి? వీడి బలహీనత ఏంటి? వాడి బలం వాడి దగ్గరున్న దురాత్మల సమూహాలైతే వాడి బలహీనత ఈరోజు మీరు తెలుసుకోవాలి. శత్రు విశ్వానికే వాడు ప్రతినాయకుడు, విలన్. వీడిని అంత ముందించటం ఎలా? యుద్ధం చేయమంటున్నాడు మనతో, ఎదిరించమంటున్నాడు మనతో, ఢీకొట్టమంటున్నాడు మనతో. కనిపించిన వాడిని ఎలాగండి ఢీకొట్టేది? కనిపించిన వాడితో ఎలాంటి యుద్ధం చేసేది అనుకుంటున్నారా? ఉంది యుద్ధం, ఎందురుగాని. ఇప్పటి వరకు ఈ ప్రపంచాన్ని శాసిస్తున్న దుష్ట శక్తివాడు. ఈ మాట ఎవరంటున్నారు తెలుసా? ఏంటండి వాడి కోసం అంత గొప్పగా చెబుతున్నారు? దుష్టుడు కోసం గొప్పగా చెబితేనే. ఏమంటే ఒక సినిమాలో చూడండి, విలన్ ఎలా చూపిస్తారు? రిక్షావాడి కింద చూపించరు, రోడ్డు మీద అడుక్కు తినేవాడిగా చూపించరు. వాడి సైన్యం, వాడి బలగం, వాడి ఎంట్రీ. ఎందుకో తెలుసా?
విలన్ని ఎంత భీకరంగా చూపిస్తే అంత భీకరమైన వాణ్ణి మట్టి కరిపించే హీరో తర్వాత రంగ ప్రవేశం చేస్తాడు. అవునా? అబ్బో వీడిని చంపడం చాలా కష్టం అన్న అభిప్రాయం మీలో కలిగినప్పుడు రావాలి హీరో. అప్పుడు కదండి హీరో ప్రతిభ, అప్పుడే కదండి నాయకుడి యొక్క గొప్పతనం. అది నిజమైనప్పుడు విశ్వంలో ఆవరించి ఉన్న కోటాను కోట్ల మంది దుష్ట సమూహంతో వాడు దిగిపోయాడు. ఎలా వచ్చాడో తెలుసా? ఎలా వచ్చాడో తెలుసా అండి? మెరుపు వేగంతో ఆకాశము నుంచి పడుతున్నాడటండి వాడు. ఆకాశములో వాడు ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా? లూకా రాసిన సువార్త 10వ అధ్యాయములో వాడి రాకను గూర్చి చెబుతున్నాడు చూడండి. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 18వ వచనం చూడండి ప్రియులారా. ఆయన సాతాను మెరుపు వలె, సాతాను యూనివర్సల్ విలన్, విశ్వ వినాశనకారి, మీ విరోధి. వాడు ఎవరికి విరోధి? అమెరికాకు కాదు, రష్యాకు కాదు, దేశాలకు కాదండి విరోధి. వాడు మన ప్రధాన శత్రు. మనమెవరం? సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారులం మనం. దేవుని అంశము నుంచి పుట్టిన వాళ్ళం, దేవుని వారసులం మనం. మన విరోధి ఎవరో తెలుసా? అపవాది. అందుకే అంటున్నాడు మనము పోరాడున్నది, పోరాటం, యుద్ధం ఎవరితో? ఎక్కడి నుంచి వచ్చిన వాడితో? అందుకే యేసు ప్రభు వారు అంటున్నారు, వాడు సాతాను మెరుపు వేగంతో ఆకాశము నుండి పడుట చూచి తిని. కనబడ్డాడు నాకు వాడు. ఎంత వేగం! మెరుపును చూడగలరా మీరు? మీ దృష్టి దెబ్బతింటుంది. డైరెక్ట్ గా మీరు మెరుపును చూస్తే అందులో ఎన్నో కిలోవాట్ల, మెగా కిలోవాట్ల పవర్, శక్తి. అవునండి, అటువంటి శక్తిమంతుడు వాడు. ఎక్కడికి వచ్చాడో తెలుసా? భూమి మీదికి వచ్చాడు. ఎవరున్నారని? మనమున్నామని, మనతో యుద్ధం చేయడానికి, మనల్ని ఓడించడానికి విలన్ దిగాడు. మరి హీరో ఏడి? ఏమండి, ఎక్కడున్నాడు హీరో? యేసు ప్రభు హీరో అనకండి, ఆల్రెడీ ఆయన గెలిచాడు. మరి తర్వాత మీరే. వాణ్ణి అంత ముందించవలసిన హీరోలు మీరే. ఇందులో హీరోయిన్లు లేరండి, ఎందుకంటే శరీరాన్ని బట్టి ఆకారాలు స్త్రీ పురుషులు. కానీ ఆ స్త్రీ వెనక ఉన్నది, ఆ పురుషుని ఆకారం లోన ఉన్న శక్తి, ఆత్మ ఉందే, దేవుని స్వరూపం, దేవుని భాగం. అది దేవుని కుమారుడి యొక్క ప్రతిరూపం, దేవుని స్వరూపం. అది మనమంతా దైవపుత్రులం. ఈ శరీరాన్ని విడిచిపెడితే స్త్రీ పురుష భేదాలు లేవు. మనమంతా దేవుని వారసులం. కనుక ఇప్పుడు ఎవరు యుద్ధం చేయాలి? మనది. ఈ తరంలో పుట్టిన మనము వాడితో యుద్ధాన్ని ప్రకటించాలి. దిగాడు వాడు, విశ్వంలో కాపు కాస్తున్నాడు వాడు, తన సైన్యంతో మోహరించాడు వాడు. ఎలా చంపేది? ఎక్కడుంది వీడి ఆయువు పట్టు? ఏమండి, శత్రువు ఆయువు పట్టు తెలుసుకోవాలి, లేదా చిత్తుగా మిమ్మల్ని ఓడిస్తాడు. వాడి బలహీనత మీరు తెలుసుకోవాలి. వాడి బలం గురించి మనం తెలుసుకున్నాం, కానీ వాడి బలహీనత ఏంటి? ఎలా వీడిని చంపాలి అనుకుంటున్నారా? తెలుసుకుందరు కానీ వాడిని ఎలా చంపాలో, యూనివర్సల్ విలన్ని ఎలా మట్టు పెట్టాలో రాయించాడండి దేవుడు. బైబిల్లో రాయించాడు, ఆ రహస్యం రాయించాడు. అది మీరు తెలుసుకుంటే మీ తరంలో మీరే హీరో. వాణ్ణి గెలిచే యోధులవుతారు మీరు. కావాలి, అందుకే రాయించాడు ఈ దివ్య గ్రంథాన్ని. చదవాలి, దీనిని చదువుదాం, వాణ్ణి ఎలా మట్టు పెట్టాలో తెలుసుకుందాం. వారి రహస్యాలు చిన్నప్పుడు మనం చదువుకున్నామే. ఏంటి? బేతాళ కథల్లో. ఏమండి, దుష్టుడైన ఈ మాంత్రికుని చంపాలి అంటే పాము హీరో ఎన్నిసార్లు కత్తి తీసి పొడిచినా వీడు చావటం లేదు, తల నరికినా వాడు చావటం లేదు. కారణం
వాడి ప్రాణం వాడిలో లేదట. ఎక్కడుంది? చిన్నప్పుడు మనం చదువుకున్నాం, సప్త సముద్రాలకు ఆవల ఒక భయంకరమైన ద్వీపం. ఆ ద్వీపం చుట్టూ ఎన్నో దుష్ట దురాత్మలు, దయ్యాలు. అందులో ఒక వనం, ఆ వనంలో ఒక గుహ, ఆ గుహలో ఒక చిన్న పంజరం, ఆ పంజరంలో ఒక చిన్న చిలుక. అక్కడ ఉందట వాడి ప్రాణం. చిన్నప్పుడు పెట్టకథలు చదువుకున్నాం కదండి మనం. కనుక వాడిని చంపాలి అంటే హీరో సప్త సముద్రాలను దాటి దయ్యాలను ఎదిరించి ఆ పెట్టను నొక్కాలి, చంపాలి. అప్పుడు చేస్తాడు వాడు అక్కడ. ఇప్పుడు పెట్ట దగ్గరికి తీసుకెళ్తాను మిమ్మల్ని, వాడు ఆయువు పట్టు దగ్గరికి తీసుకెళ్తాను మిమ్మల్ని, చంపేద్దాం, చావాలి వాడు మన చేతిలో. మనకు ముందడి తరాల వారు ఎలాగైతే యూనివర్సల్ విలన్ ని అంతమొందించారో మన తరంలో మనం కూడా వాడిని అంతమొందించాలి. వాడి సైన్యాన్ని మనం ఎదిరించాలి, యుద్ధం చేయాలి వాడితో. బైబిల్ ఒక మంచి మాట చూద్దామరా. మనల్ని యుద్ధం చేసి దేవుడు గెలవమని చెప్పింది ఎక్కడో తెలుసా? వాడితో మనకి వైరాన్ని చెప్పాడు. ఆదికాండం చూడండి, బైబిల్ తెరిచి చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఆదాము కాలములో తొలి దినాలలో దేవుని పిల్లలైన వారిని విరోధులుగా దేవునికి మార్చిన ఆ తరుణంలో దేవాది దేవుడు చెబుతున్నాడు మానవులతో ఏమని? మరియు నీకును స్త్రీకిని, నీకు స్త్రీకి, నీ సంతానమునకును ఆమె సంతానమునకును. దుష్ట ఆత్మతో చెబుతున్నాడండి, దయ్యపు ఆత్మతో చెబుతున్నాడండి, ఘట సర్పంతో చెబుతున్నాడండి దేవుడు. ఏమని? నీకును స్త్రీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేతును, యుద్ధం. అప్పుడప్పుడు చూడండి ఫ్యాక్షనిస్టులు, ఈ కుటుంబాన్ని చూస్తే వీళ్ళు మండిపోతుంటారు, ఈ కుటుంబాన్ని చూస్తే వాళ్ళు ఆవేశపడిపోతుంటారు. ఎందుకు? ఆగర్భ శత్రుత్వం, ఒకరినొకరు నరుక్కోవటం. ఈరోజు విజయవాడలో తెలుసు, రాయలసీమలో తెలుసు, ఎన్ని కుటుంబాలు ఒకరినొకరు నరుక్కున్నారు. రాయలసీమ కక్షలు, ఫ్యాక్షనిజం మనకు తెలుసు. పల్నాడు పౌరుషం, గుంటూరు మీకు తెలుసు. ఇవి అలాంటివి కావు. ఆగర్భ శత్రుత్వం, యూనివర్సల్ విలన్తో మనకున్న ఆగర్భ శత్రుత్వం దేవుడు ఆనాడే తొలి పుస్తకం అనే బైబిల్లో రాయించాడు. ఏమని? నీకు, ఏ దుష్టాత్మ, అపవాది, ఘట సర్పం, నీకును ఆమె సంతానమునకును వైరము కలుగజేతును, యుద్ధం. వాడిని చూస్తేనే మండిపడాలి, వాడిని చూస్తేనే చంపేయాలన్నంత ఆవేశం రావాలి మీకు. అది నిన్ను ఇక్కడ చెబుతున్నాడు చూడండి, అది నిన్ను తల మీద కొట్టును, అది నిన్ను తల మీద కొట్టును. ఇంకా నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. మనకి దైవ సంతానమైన మనకి దుష్ట సంతానమైన దానికి ఈ వైరములో ఎక్కడ కొట్టాలో చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలట? వాడు ఎక్కడ కొడుతున్నాడట మనల్ని? అది నిన్ను తల మీద కొట్టును, మనమేమో దాన్ని తల మీద కొట్టాలి. నీవు దాన్ని మడిమ మీద కొట్టుదని చెప్పింది. వాడెక్కడ మనల్ని కొడుతున్నాడట? మడిమి. మడిమ అంటే ఎక్కడ ఉంటుంది? పాదం. వాడు మనల్ని పాదం మీద కొడుతున్నాడట, మనం వాడి తల చితక్కొట్టాలట. ఏంటి కనబడ్డ పావులని కొట్టేయడం అనుకున్నారా? అవి జంతువులండి, అవి భూజంతువులు, క్రూర జంతువులు. ఒక సింహం, పులి అలాంటిదో, పాములు కూడా విషసర్పాలు. కనబడిన పావులని దెయ్యాలనుకోకండి. దేవుని పిల్లలారా, మనం వాడితో యుద్ధం చేయాలి. ఎలాంటి యుద్ధం? వాడి తల చితక్కొట్టాలి. వాడు మనతో చేసే యుద్ధం ఏంటి తెలుసా? మన మడిమిని కొడుతున్నాడు వాడు, మడిమి. అదే చెప్పాడు, వైరం. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు. ఇదండి దానికి మనకున్న ఆగర్భ శత్రుత్వం, తరతరాల శత్రుత్వం, యూనివర్సల్ విలన్తో మనకున్న వైరం, గొడవ. కనుక ఇప్పుడు ఏం చేయాలి? యేసుక్రీస్తు వారు చెబుతున్నారు చూడండి ఒక మంచి మాట. యేసుక్రీస్తు వారు చెబుతున్న ఒక మంచి మాట, లోకా రాసిన సువార్త 10వ అధ్యాయం 19వ వచనం చూడండి ప్రియులారా. ఇందాక 17 మనం చదువుకున్నాం కదా, 18. సాతాను వచ్చాడు ఆకాశము నుంచి, మెరుపులా వచ్చాడు విలన్.
ఎలా చంపాలి వాడిని. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 19వ వచనంరా, ఇదిగో పాములను తేళ్లను ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద నీకు అధికారం అనుగ్రహించుచున్నాను. అధికారం ఇచ్చాడా దేవుడు మనకి? యూనివర్సల్ విలన్ కొట్టే అధికారం ఇచ్చాడా? ఉంది మనకు అధికారం. చంపాలి వాణ్ణి. ఎలా? పాములను తేళ్లను తొక్కు అంటున్నాడు చూడండి. పాములను తేళ్లను ఏం చేయాలట? తొక్కమంటున్నాడు మనల్ని. దేంతో తొక్కుతాం? చేతులతో తొక్కుతామా? మనం తొక్కేది కాళ్లతో. కాళ్లతో తొక్కాలి. అలాగని కనిపించే తేళ్లను పాములను చంపడం కోసం చెప్పటం లేదు. తేలుకు ఎక్కడుంది విషం? తోక, కొండి, అంచు. పాముకి ఎక్కడుంది విషం? తల, ప్రారంభం. అంటే నడినెత్తి నుంచి ముగింపు వరకు వాడు విషపూరితమైన వాడు కనుక వాడిని చితక త్రొక్కాలి. స్వభావం, వాడి నైజం ఏంట? నైజం నిలువెల్ల విషం. పాముకు తలలో ఉంటుంది, తేలుకు తోకలో ఉంటుంది. కానీ వాడు నిలువెల్లా విషం పూసిన వాడు, విషంతో నిండిన వాడు, విషమైన వాడు. కనుక పాములను తేళ్లను త్రొక్కు అంటున్నాడు చూడండి. తొక్కాలి. శత్రు బలమంతటి వాడు. శత్రువు మనకి. శత్రువు అంటే విలన్ అండి. ఏంటండి బైబిల్లో లేని పేర్లని పెట్టేశారు అనుకున్నారా? ఏమండి బైబిల్ని ఇప్పటివరకు ఇలా చదవలేదండి ఎవరు. ఎంతసేపు ఆశీర్వాద పండుగలు, స్వస్థత పండుగలు, ఇవే కదండి. వస్తే దేవుడు మాకేమిస్తాడు? ఎలాగ అలవాటుపడిపోయిందండి క్రైస్తవ్యం. సభకొస్తే మా కోసం ప్రార్థిస్తారా? సభకొస్తే మాకు డబ్బు ఇస్తారా? సభకొస్తే మాకు భోజనం పెడతారా? మీ అవసరాలు తీర్చాలా? దేవుని పని చేయడానికి మీ అవసరాలు తీర్చాలా? శత్రువుతో యుద్ధం చేయడానికి మీకు డబ్బులు ఖర్చు పెట్టాలా? ఏమండి మీలో ఇంతమంది వచ్చారు, మీకు ఎవరికైనా డబ్బులు ఇచ్చావా? లేదు. రాజకీయ పార్టీ వాళ్ళమేంటి మేము ఆటోలకు డబ్బులు ఇచ్చి, ఏమంటే లారీలకు డబ్బులు ఇచ్చి జనాన్ని రప్పించడానికి? నో. శత్రు బలాన్ని గురించి తెలుసుకునే ఆసక్తి నీకు ఉంటే నువ్వు రావాలి. నీ సొంత ఖర్చులతో తెలుసుకోవాలి. తొక్కేయాలి వాణ్ణి. వాడు తొక్కాలి. కానీ ఇప్పటి వరకు ప్రపంచం వాడి పాదాల కింద నలిగిపోతుందండి. ప్రపంచం అంతా ఎవడ స్వాధీనం ఉందో చెప్పండి? దేవుని స్వాధీనంలోనా? మాయకులరా మీరు. కలిగించింది దేవుడు, ఆక్రమించింది వాడు. సొమ్ము ఒకడదట, సోకు మరొకడదట. కలిగించిన అమర్చిన దాని వారి మీద ఏమండి అయ్యవారు చెయ్యేశారట. అమర్చిందేమో మన తండ్రి, విశ్వాన్ని కలుగజేసిందేమో మన తండ్రి, ఆక్రమించిందేమో వీడు, దుష్టుడు. ఎదిరించాలి వాడిని. ఏమండి మీ ఆస్తిని తీసుకుంటే మీరు ఊరుకుంటారా? మిల్లు ఎవడని కబ్జా చేశాడు అనుకోండి, వదిలేసి వెళ్ళిపోతారా? మీరు చెప్పండి. మీ స్థలాన్ని ఎవడైనా కబ్జా చేశాడు అనుకోండి, వదిలేస్తారా? మీ సొత్తుని ఎవడైనా ఎత్తుకుపోయాడు అనుకోండి, మీ ఇంట్లో బంగారాన్ని వదిలేస్తారా? పోలీసులను ఆశ్రయిస్తారు, చట్టాలను ఆశ్రయిస్తారు, మీ హక్కుల కోసం పోరాడుతారే. ఈ రోజు ప్రపంచంలో దేవుని వల్ల కలుగజేయబడిన ప్రతిదీ వాడు చేశాడా? మన తండ్రి చేశాడండి. మన దేవుడు సృష్టించాడండి. వాడొచ్చేటండి పెత్తనం. వాడి పెత్తనం ఏంటండి? ఈ ప్రకృతిలో పెత్తనం చలాయిస్తే అది మనం చలాయించాలి. ఎందుకంటే మనం ఆయన పుత్రులం, ఆయన వారసులం. మనకు హక్కు ఉంది. వాడెవడు రావడానికి? కానీ ఈరోజు ప్రపంచాన్ని ఏలుతున్న అధికారి ఎవడో తెలుసా? దేవుడు కాదండి. అందుకే యేసు ప్రభు వారు ఏమంటున్నారు చూడండి వాడిని గురించి. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త అండి 14వ అధ్యాయం 30. యోహాను సువార్త 14వ అధ్యాయం 30 వచ్చినవండి. ఇకను మీతో విస్తరించి యేసు ప్రభు అన్నాడు, ఎక్కడ మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. ఎవడండి వాడు? లోకాధికారి ప్రభువా? వీడండి. ఈ విశ్వం యూనివర్సల్ విలన్దా దేవుడిదా? సృష్టికర్త కూడా దాని ముందు తలదించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకో? ఎవరి వలన? ఆయన అసమర్థత కాదు, దేవుని అసమర్థత కాదది.
మనం. వాడి బలానికి కారణం మనం, వాడి అధికారానికి కారణం మనం ఇచ్చామండి వాడికి పెత్తనం. చాలా మంది అండి భారతదేశపు స్వతంత్ర పోరాటంలో దొంగలతో చేతులు కలిపి బ్రిటిష్ వాళ్ళతో సంబంధాలు ఏర్పరచుకొని అమాయకులైన మన స్వతంత్ర సమర యోధుల్ని అనేక మంది గుట్లను చెప్పి శత్రువులకు చంపించింది ఎవరో తెలుసండి? బ్రిటిష్ వాళ్ళు చంపారనుకుంటున్నారు. పాపం అల్లూరు సీతారామరాజు గారు బ్రిటిష్ రదర్ఫోర్డ్ కాల్ చేశాడు. ఎందుకు కాల్ చేశాడు? అతడు ఎక్కడుంటాడో ఆ లొసుగు చెప్పింది ఎవడో తెలుసా? మన భారతీయుడే. మన స్వాతంత్ర సమరయోధుడైన మహాత్మా గాంధీ చంపిద్దాడు బ్రిటిషాడు కాదు. ఎవడు? హీస్ గాడ్సే, భారతీయుడు. అంటే మన వాళ్లే మనకు శత్రువులు. ఈరోజు శత్రువుతో చేతులు కలిపి దేవునికి విరోధంగా వాడితో పెత్తందారులుగా మారి వాడితో చేతులు కలిపిన వాళ్ళు ఆయన పిల్లలైన ఈ మనుషులు. అయితే వాడికి ఎక్కడదండి పెత్తనం? ఏడు దొంగోడు మీ ఇంట్లోకి వచ్చాడంటే ఏంటి? బెడ్రూమ్ వరకు వచ్చాడంటే ఏంటి? ఇంటిలో ఉన్నవాడే ఎవడో వాడికి గుట్టు చెప్పాడు, ఎవడో వాడికి రాజమార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఇంటి దొంగవాడు ఈరోజు యూనివర్సల్ విలన్ ఈ విశ్వమంతటిని ఆక్రమించుకొని ప్రతి మనిషిని వంచిస్తూ విరోధులుగా దేవుని ఎదుట మార్చేశాడు. అంటే ఎలా ఉన్నారా మనుషులు? దేవుళ్ళుగా ఉన్నారా? మనమంతా దేవుని పిల్లలం, దేవుని సమాజం అని అనుకుంటున్నామే. ఎలా ఉన్నాం చెప్పండి? ఒకరినొకరు నరుక్కుంటున్నాం, ఒకరినొకరు చంపుకుంటున్నాం, ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాం, కులాల పేరట, వర్గాల పేరట, ప్రాంతాల పేరట నరుక్కుంటున్నాం అండి. ఈరోజు దేశాల మధ్య అల్లర్లేంటి చెప్పండి, ఈ గొడవలేంటి చెప్పండి? ఎందుకు ఈ నాశనకరమైన విపత్కర పరిస్థితులు ప్రపంచవ్యాప్తముగా? ఏ చోట అల్లర్లు లేవు, ఏ చోట తగాదాలు లేవు, ఏ చోట నరహత్యలు లేవు చెప్పండి? మారింది మనం. అందుకే వాడు రెచ్చిపోతున్నాడు. ఇటువంటి తరుణంలో మన సమాజాన్ని, దైవ సమాజాన్ని కాపాడవలసింది ఎవరు? మనం. వీఆర్ ద హీరోస్. విలన్ని అంతమొందించిన హీరోలు మనం కావాలండి. అందుకే అంటున్నాడు పాములను తేళ్లను తొక్కేయండి, శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇస్తున్నాను నేను. వాడు అధికారిగా మారిపోయాడు. ఏమండి, ఏ పాపం చేశారని యేసు ప్రభుని చంపాడు చెప్పండి? నరహత్య చేశాడా? వ్యభిచారం చేశాడా? దొంగతనం చేశాడా? దోపిడీ చేశాడా? దేనికంటే సిలువెక్కించింది ఈ సమాజం ఆయనని? ఆయనతో పాటు ఒక బందిపోడు దొంగ సిలువ వేయబడ్డాడు. మరణానికి తగిన పాపం ఏం చేశాడని యేసు ప్రభును సిలువెక్కించి క్రూరంగా చంపింది చెప్పండి ఈ సమాజం? తప్పు చేయని వాడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ఏ పాపము ఎరుగని అమాయకుడు చంపిందండి ఎవరున్నారు? ఈయన సిలువ వేయండి వేసిన కేకల వెనక చూసుకోండి, మీ వెనకున్నారేమో చూసుకోండి, జాగ్రత్త. వాడు ఎక్కడో లేడు, వచ్చేశాడు మన మధ్యకు, దిగిపోయాడు మన మధ్యకు. వాడు కనబడ్డు, తెల్ల చీర కట్టుకొని సమాధిలో తిరిగి జుట్టు వెరబూసుకొని చుట్టగాలుతుందని చెబుతారు అమాయకులు. అక్కడెందుకు ఉందండి దెయ్యం? శవాలతో దానికేం పని? నీకే పని లేదు, అవునా? 50-60 సంవత్సరాలు కాపురం చేసిన పెళ్ళం ఏమంటది? చచ్చిన తర్వాత మొగుడు శవం కోసం ఇంతకాలం కలిసి కాపురం చేశానండి, శవాన్ని తీయొద్దండి అంటదా? యాక్టింగ్ చేస్తుంది. ఎత్తేటప్పుడు ఏమని? బాబోయ్ నా స్వామిని తీసుకెళ్ళకండి బాబోయ్ అని అడ్డుపడిపోద్ది. సరే అడ్డుపడిపోద్దని పాడిని దించేయండి, ఇంట్లోకి తీసుకెళ్తుందేమో. వద్దు తీసుకెళ్ళిపో. మరి ఎందుకు ఓవర్ యాక్టింగ్? మాయను నేర్పించింది. బతుకున్నప్పుడు కావాలి, వాడు డబ్బు కావాలి, వాడు సంపాదించిన ఇల్లు కావాలి, వాడు సంపాదించిన ఆస్తులు కావాలి, వాడు చచ్చిన తర్వాత వద్దు. ఎవరికి తెలుసండి దాని మాయలు? ప్రతి మనిషిని వంచిస్తుంది అది, ప్రతి మనిషిని దేవునికి విరోధంగా మార్చింది అది. తెలుసుకోగలుగుతున్నారా? తెలుసుకోండర్రా దాని ఎత్తులు. దానికోసం వెయ్యండి పై ఎత్తులు. ఎదిరించండి దుష్టుణ్ణి, చంపండి. దేవుడు మిమ్మల్ని చంపమని చెబుతున్నాడు. ఏమండి, చూద్దాం మరొక మాట. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం చూడరా. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. బైబిల్ తెరిచి చూడాలి. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం
20 సమాధానకర్తయగు దేవుడు సమాధానాన్ని కోరుకునే దేవుడు, శాంతిని కోరుకునే శాంతి కాముకుడు నీ తండ్రి. సమాధానకర్తయగు దేవుడు. సాతానుని మీ కాళ్ళ క్రింద, సాతాను యూనివర్సల్ విలన్, వాణిని మీ కాళ్ళ క్రింద, మీ కాళ్ళ క్రింద అంటున్నాడు చూడండి, మీ పాదముల క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించు. త్వరగా, త్వరలో, శీఘ్రముగా చితుక త్రొక్కించును. ఎలాగట? తేలిక కనబడింది అనుకోండి, అలా కొట్టు వదిలేస్తాం మనం, చిత్త కొట్టేస్తాం దాని బుర్ర. పాము కనబడింది అనుకోండి, కర్రతోని ఏం చేస్తారు? తల చిత్త కొట్టేస్తుందని, అది కదలడం ఆగినంత వరకు చిత్త కొడతారండి దాన్ని. ప్రమాదకర విష జంతువు అది. దాని విషం బాడీకి తాకితే చనిపోతారు, ప్రమాదం, ప్రాణాపాయం. కనుక చిత్త కొట్టాలి దానిని. మరి ఇప్పుడు అపవాదిని ఏం చేయమని చెప్తున్నాడు చూడండి, ఎలా చేస్తారట? రోమిలు రాసిన పత్రిక 16:20 అండి, బైబిల్లో వ్రాయబడుతున్న మాట ఏమని? సమాధానకర్తయగు దేవుడు, సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద, సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. శీఘ్రముగా చితుక త్రొక్కించును. ఎలా తొక్కాలి ఇప్పుడు మీరు? కాళ్ళతో తొక్కాలి దాన్ని. అయితే చూపించండి, తొక్కేస్తాం కాళ్ళతో. తొక్కేస్తారా? చూపిస్తాను, మరి అంత తొక్కుతారో చూస్తాను నేను. తొక్కాలి మీరు, చితక త్రొక్కాలి దాన్ని. సాతానును శీఘ్రముగా మీ పాదముల క్రింద, పాదాల కింద తొక్కిస్తున్నాడు అంటున్నాడు ఏంటండి? ఎలా చితక త్రొక్కించాలి వాడిని? అవునండి, చితక త్రొక్కించాలి. ఎలా? మీ పాదాలతో. మన పాదాలతో దాన్ని తొక్కించాలా? ఏముంది మన పాదాలకి? ఏముంది మన పాదాలకి? మన పాదాలు అంత మహత్యం ఉందా? ఉంది. మీ పాదాల కింద వాడి మరణ శాసనాన్ని రాశాడు దేవుడు, మర్చిపోకండి. యూనివర్సల్ విలన్ యొక్క మరణ శాసనాన్ని రాశాడు దేవుడు. ఎక్కడ? నీ పాదం కింద. చూసుకో ఒకసారి నీ పాదం కింద. అరికాలు ఉందండి, ఏమి లేదనుకున్నారా? ఉందర్రా. బైబిల్ అర్థమైన వాళ్ళైతే వాడి మరణ శాసనం మీ కాళ్ళ మీద ఉంటుంది. వాడి ప్రాణాన్ని మీ పాదాల కింద పెట్టాడు దేవుడు. ఎంత సులువా? మాంత్రికుడు ప్రాణం చిలకలో ఉన్నట్టుగా, ఏమండి, యూనివర్సల్ విలన్ ప్రాణం మీ పాదాల కింద పెట్టాడు. ఇప్పుడు ఎవడండి హీరో? యూనివర్సల్ విలన్ వాడు కాడు, యూనివర్సల్ హీరో మనం. వాడు విశ్వాన్ని శాసించేవాడైతే విశ్వాన్ని శాసించిన ప్రతి నాయకుని పాదాలతో తొక్కే హీరోలు మనం, వీరులం. అందుకే అంటున్నాడు, పాదాల క్రింద చితుక త్రొక్కించును. ఏముంది మీ పాదాలకి? ఎప్పుడు మీరు తొక్కగలరో తెలుసా? మీ పాదాలకు ఏముంటే మీరు తొక్కగలరో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. బైబిల్ ఆన్సర్ టు బైబిల్, బైబిల్కు బైబిల్ సమాధానం. జైశాలి గారి ప్రపంచానికి అందించిన సూత్రం. బైబిల్లో ఏ మహాజ్ఞానమైన సంగతి అర్థం కావాలి అంటే బైబిల్ను బైబిల్తో సరిపోల్చాలి. చదవండి, ఎఫ్సి పత్రిక 6:15. పాదములకు, మీ పాదములకు. జాగ్రత్తగా వినండి. మీ చూస్తున్నారు బైబిల్, చాలా మంది భక్తులు బైబిలే తీసుకురాలన్నట్టుంది. మీ పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు, సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సును జోడు సిద్ధ మనస్సును జోడు జోడు కొనుక్కున్నారు. మీ దగ్గర ఉందా ఈ జోడు? మీ దగ్గర ఉందా? ఇది బాటా షాప్ లో దొరకదు, ఇది మన సంతలో దొరకదు, ఈ చెప్పులు మనకెక్కడా దొరకవు. ఇప్పుడు వచ్చారు కదా, ఈ జ్ఞానం మీకు అర్థమైతే చెప్పులతో తిరిగి వెళతారు. లేదా వేసేస్తాడు మీ కాళ్ళ మీద. ఎక్కడేస్తానన్నాడు వాడు? చాలా తెలివైన వాడు. అందుకే మిమ్మల్ని ఎక్కడ కొడదామని చూస్తున్నాడు. మీరేమో మీ పాదాలతో వాడు తొక్కుదామని చూస్తుంటే వాడెక్కడ కొడదామని చూస్తున్నాడు మిమ్మల్ని? మడిమి. మడిమంటే కాళ్ళండి, పాదం. అక్కడ మిమ్మల్ని పడగొడితే మరి మీరు లేవరు. మీ పాదాలను వాడు నరికేయాలనుకుంటున్నాడు. కానీ ఆ పాదాలకు వాడి వలన ప్రమాదం రాకుండా వాడిని తొక్కడానికి దేవుడు కొనుక్కోమంటున్నది ఏంటో తెలుసా? పాదములకు, పాదములకు సమాధాన సువార్త, సమాధాన సువార్తయను సిద్ధ మనస్సు ఎల్ల రెడీ. దేనికి రెడీ? సువార్త అనే జోడు కోసం సిద్ధంగా ఉండాలి. మరలా చదవండి, అన్నమాట అర్థమైందో లేదో మరలా చదవండి. ఏమండి, ఈ మహాజ్ఞాన సంగతులు అర్థమైతే ఎప్పుడూ విలన్ని అంతమొందించేవాళ్ళం అండి.
అలా చదువుతామండి బైబిల్ మనం. తెల్లవారు లేడు మొక్కుబడిగా బైబిల్ తెరచడం, ఏదో ప్రార్థన చేసి ఒక 2 వచనాలు ఒక అధ్యాయం చదవడం, తప్పని మూయడం, ఆ తర్వాత బయటికి ఊరి మీదకి ఆబోతులా తిరగడానికి పోవటం. అవునా? ఇలా చదివిన వాళ్ళకి శత్రువు యొక్క గుట్లు ఎలా తెలుస్తాయి చెప్పండి? వాడిని ఎలా సంహరించగలరు చెప్పండి మీరు? బైబిల్లో దేవుడు రాశాడు. వాడి నాశనం ఎక్కడో రాశాడు, వాడి అంతం ఎక్కడో రాశాడు. కనుక మీ పాదములతో వాడిని తొక్కాలి అంటే మీ పాదాలకు సువార్తని జోడు వేసుకోవాలంటున్నాడు. మీకుందా జోడు? బోళ్ళు జోడు కొనుక్కుంటాం, మనం బూట్లు కొనుక్కుంటాం. పాదరక్షలో మన పాదాలను రక్షించుకోవడం కోసం కాదు, మీకు కావలసింది సువార్త అనే జోడు కావాలి. అంటే ఆ జోడు మీరు వేసుకుంటే, మీ పాదాలకు సమాధాన సువార్తను తొడుక్కుంటే చస్తాడు వాడు. అంటే ఇప్పుడు వాడు చావుకి ఈ జోడుకి సంబంధం ఉంది. చూసారా రహస్యం ఎలా బయటపడుతుందో? వాడు చావాలి అంటే జోడు. ఏంటా జోడు? సువార్త ప్రకటన అన జోడు. మీరు సువార్త ప్రకటించాలి. సువార్తలో ఏముంది? యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానం, లోకం కోసం చనిపోయిన రక్షకుడు, ప్రాణత్యాగం, సమాధి, తర్వాత 3వ దినాన్ని తిరిగి లేవటం, పునరుద్ధానం. అది మీరు చెప్పాలి ఈ సమాజానికి. క్రీస్తును గూర్చి ప్రకటించాలి. క్రీస్తును గూర్చి ఈ సమాజానికి ప్రకటిస్తే వాడు చావడం ఆరంభం అవుతుంది. కనుక మీరు సువార్త ప్రకటించడం కోసం ఈ సమాజంలోనికి వెళ్లకుండా వాడు మిమ్మల్ని ఎక్కడ కొడుతున్నాడు తెలుసా? మీ మడిమ మీద కొడుతున్నాడు వాడు. మీ సువార్తకు వెళ్లకుండా చేస్తున్నాడు. సువార్తకు వెళ్తున్నారు మీరు చెప్పండి. ఏమంటే ఈరోజు ప్రపంచంలో ఉన్న సంఘాలు ఎన్నిసార్లు సువార్తలకు వెళ్తున్నాయి మీరు చెప్పండి? ఆదివారం రాగానే 4 గోళ్ల మధ్య కూర్చొని భజన చేసి, పాట పాడి, ప్రార్థన చేసి, కానుక ఇచ్చి, వాక్యం విని, ఆశీర్వాదం తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడం అనుకున్నారా? ఇది సువార్త కాదే. ప్రతిరోజు దేవుని యొక్క రాజ్య సువార్తను చేత పట్టి పాదాలకు జోడుగా తొడిగి ఎంతమంది అండి ప్రకటిస్తున్నారు? ప్రశాంతి సభలు ఎందుకు పెట్టాడో తెలుసా? మీకు జోళ్ళు అమ్మడానికి, మీకు వాడు ఆయువు పట్టు చెప్పడానికి, సువార్త ప్రకటించడం కోసం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాడండి. అవసరమా? ఏమండి? మినిస్టర్ అనుకున్నారా? ఎమ్మెల్యే అనుకున్నారా? పేదవాడండి, డబ్బులు లేవండి, చాలా పేదవాడు. అయినా సరే లక్షల రూపాయలు ఎందుకు వ్యయం చేశాడో తెలుసా? శత్రువుని చంపాలి, సువార్త జైశాలి గారి ద్వారా ప్రకటించబడాలి, వాడు చావాలి. వాడు చావకపోతే ప్రతిరోజు లక్షల మందిని చంపుతున్నాడు వాడు. నరకాగ్ని తీసుకుపోతున్నాడు వాడు, తనతో పాటు పాతాళానికి తీసుకువెళ్ళిపోతున్నాడు వాడు. ఎంతమంది పోతున్నారండి? ఎంతమంది పాతాళానికి జారిపోతున్నారండి? వాళ్ళని రక్షించొద్దా? వాళ్ళని కాపాడొద్దా? ఏం చేస్తున్నారా క్రైస్తవులారా? క్రైస్తవ లోకమా ఎక్కడుంది? 4 గోడల మధ్య భజన చేసేవాళ్ళుగా మారిపోయారు. సువార్తలు లేవు, యేసును గూర్చిన ప్రకటనలు లేవు. ఎంతసేపు తినడం, సంపాదన. ఇదేనండి తెలిసి, ఈ సమాజానికి తెలిసింది ఇదే భక్తి అనుకుంటున్నారా? సమాధాన జోడుతో సిద్ధంగా ఉండండి. జోడుతో కొట్టండి, వాణ్ణి నలిపేయండి. దేవుని పిల్లలారా, బైబిల్లో చెబుతున్నాడు దాని రహస్యం ఏమని? మరలా చదవండి. ఎఫ్సీ పత్రిక 6:15. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడును తొడుగుకొనండి. సిద్ధ మనసు. ఎప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారా? అందుకే దేవుడేమన్నాడు తెలుసా? సువార్త ప్రకటించే వారి పాదములు ఆయనకి ఎలా ఉన్నాయట? బంగారం అండి ఆ పాదాలు. నువ్వు బంగారం మెట్టెలు పెట్టుకుంటే కాదు ముద్దు ఆయనకి. నువ్వు మంచి జోడు కొనుక్కొని షూ వేసుకుంటే కాదు, నీ పాదాలంటే ముద్దు ఆయనకి. సమాధాన సువార్తను చేత పట్టి ఈ ప్రపంచానికి వెళ్ళి యేసును గురించి ప్రకటిస్తే నీ పాదాలంటే ముద్దు, బంగారం నీ పాదాలు ఆయనకి. కారణం శత్రువును తొక్కే పాదాలు అవే కనుక. సువార్త ప్రకటనలోనే వాడి చావు రాసింది కనుక. అందుకే సువార్త ప్రకటన లేదు. ఈరోజు సువార్త ప్రకటించడానికి వెళుతుంటే ఏమండి
ఈ రోజు సువార్త ప్రకటించడం కోసం వెళుతుంటే అపవాది దూరింది. ఎవరిలో? అది అధికారుల్లో దూరుతుంది, మనుష్యులలో దూరుతుంది, అందరిలోనూ దూరుతుంది. అది సువార్త ప్రకటించడానికి వెళ్తే ఏమవుతుందో తెలుసా? నీకు పర్మిషన్ ఉందా అడుగుతున్నారా లేదా? టూ మచ్ అయిపోతున్నారు ఈ మధ్య. బైబిల్ పట్టుకొని వీధులలోనికి వెళ్ళి, ప్రాంతాల్లోనికి వెళ్ళి, సభలు పెట్టి, మైకులు పట్టుకొని, మెగాఫోన్లు పట్టుకొని క్రీస్తు రాజ్య సువార్త వాడి చంపడం కోసం, వీళ్ళని హతమార్చడం కోసం అడుగుతుంటే ఏమంటున్నారు తెలుసా అండి? ఏమంటే చూస్తారు ఒక మాట, నా మాట అబద్ధమో కాదు ఒకసారి మీరు చూడాలి, వీడియోలో చూడండి. పర్మిషన్ ఎవరిచ్చారు? నువ్వెవడు ఇక్కడ వచ్చి మాట్లాడడానికి? అడుగుతున్నారండి, పర్మిషన్ ఎవడిచ్చాడా? ఎవడివ్వాలరా పర్మిషన్? అపవాదిని చంపడానికి పర్మిషన్ ఇచ్చేది ఎవరో? ఈ ప్రభుత్వమా? ఈ చట్టమా? వద్దంటే ఎవడకు కావాలండి? భారతీయ జనతా పార్టీ వద్దు అని వాడు తాలూకా సైన్యాన్ని దించింది. బట్ క్రైస్తవుడైన వాడు, నువ్వు వీర సైనికుడు అయితే ఎవరిని ప్రపంచంలో లెక్క చేయవలసిన పని లేదు. అది రాజకీయ నాయకుడైనా, అది ప్రభుత్వమైనా, అది అధికారమైనా, అది చట్టమైనా సరే, ఎవడికి తలదించాలి నువ్వు? పర్మిషన్ ఉందా? దేనికిరా పర్మిషన్? ఎవరు పెట్టాడు రా ఈ రూల్? చెబుతాను రా, నేను సువార్త చెబుతాను. ఆపే మునగాడువా నువ్వు? దమ్మున్నాడువా? ఆపి చూడరా, చేతనైతే పోతావు. ఇది వాడికి హెచ్చరిక. పోతారు. అందరికీ సమన్యాయంతో అందరూ తాము నమ్ముకున్న విశ్వాసాలను ప్రకటించుకోవచ్చని చక్కటి రాజ్యాంగం కలిగిన ఈ దేశంలో సువార్త ప్రకటించడానికి పర్మిషన్ ఉందని అడిగే దమ్మెవడికంది ఉంది? షటాప్ అని చెప్పండి. ఈసారి ఎవరైనా మిమ్మల్ని అడిగితే నోర్ మోయ్ చెప్పాలి మీరు. ఎవరికి భయపడకండి. కారణం, మీరు ప్రకటిస్తుంది శత్రువు వాడిని హతమార్చే సాధనం సువార్త. దాన్నే అడ్డగించాలని చూస్తున్నాడండి వాడు, దానిని ఆపాలని చూస్తున్నాడండి వాడు. ఎవరికి తలదించుదాం? దేవునికి తలదించుదామా? లేదా వాళ్ళు శిక్ష విధిస్తారని, దొంగ కేసులు పెడతారని, జైలులోకి నెడతారని ఈ చట్టాలకు భయపడదామా? మీరు చెప్పండి. క్రైస్తవుడా, చేతి గాజులు వేసుకున్నావేంటయ్యా? ఎందుకు భయం? నీకు ప్రకటించే హక్కు ఎవరిచ్చారో తెలుసా? అడిగేవాడితో చెప్పండి, రే నాకు ప్రకటించే హక్కు నా దేవుడిచ్చాడు. ఎక్కడుందంట? ప్రపంచ రాజ్యాంగమైన బైబిల్ ఉందని చెప్పండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. బైబిల్ ఇచ్చిన రైట్, బైబిల్ ఇచ్చిన పర్మిషన్. ఈ చట్టం ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత, ఈ అధికారులు ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే ఎంత. పౌలు అంటున్నాడు చూడండి, మొదటి శతాబ్దంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అండి, 9వ అధ్యాయం ఏమంటున్నాడు? 16వ వచనం అండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16. నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. నా మీద మోపబడింది. అది నీ మీద, నీ మీద, నీ మీద, అందరి మీద ఉన్నది, మోపబడింది. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోని ఎడల నాకు శ్రమ. ఏంటో శ్రమ? అపవాది రెచ్చిపోతున్నాడు సమాజంలో. అనేక మందిని దుష్టుడైన వాడు ఆవహించి తనతో పాటు భయంకరమైన నిత్యాగ్రదండనకు తీసుకువెళ్ళిపోతున్నాడు. శ్రమ. సువార్త ప్రకటింపకపోని ఎడల నాకు శ్రమ. అది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడి ఉన్నది. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్త ప్రకటించుచున్నప్పుడు సువార్త యందు నాకున్న అధికారము, బైబిల్ చెప్తుందండి, సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగించుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటే నా జీతం. అదేనండి మీకున్న రైట్. ఈ రాజ్యాంగంలో, విశ్వ రాజ్యాంగమైన బైబిల్లో దేవుడు మనకిచ్చిన హక్కు. ప్రకటించొద్దని ఎవడాపేవాడు? వద్దని చెప్పేవాడు ఎవడో?
అలా ప్రశ్నించకపోతే ఒకనాడు తెల్లవాళ్ళ నుంచి నల్లవాళ్లైన మనకి ఈ రోజు స్వతంత్రం వచ్చుండేది కాదు. ఉక్కు సంఖ్యలు అంటున్నావు, బానిసత్వం చెరంటున్నావు. మరి ఈ రోజు ప్రపంచమంతా యూనివర్సల్ విలన్ చేతిలో సంఖ్యలు వేయబడి బానిసలుగా బ్రతుకుతున్నారు. ఈ మానవాళిని విడిపించాలి అంటే నువ్వు కదలాలి క్రైస్తవ సోదరా సోదరి. ఇందులో సంఘాలనే భేదాలు వద్దు, డినామినేషన్ ఫెలోషిప్ అనే భేదాభిప్రాయాలు వద్దు. సువార్త ప్రకటించడానికి నీ పేర్లు పక్కన పెట్టు, నీ కులాలు పక్కన పెట్టు, సువార్తను ప్రకటించు. అదే నీకు జీతం. లేదా చస్తావు నువ్వు కూడా వాడితో పాటు నువ్వు కూడా అంతమైపోతావు. వాడి ముగింపు చావు. వాడితో ఏకీభవించి నువ్వు కూడా సువార్త ప్రకటించకపోతే నీ బ్రతుకెందుకు? ఏమండి సువార్త ఎలాంటి వాళ్ళు ప్రకటిస్తున్నారో తెలుసా? ఏమండి ఇది చూసినప్పుడు నాకు ఎంత ఆనందం. ఒకసారి క్లిప్పింగ్ చూడండి. ఎవరండి ఈ సువార్తను ప్రకటించడానికి? నీ మాటతో ప్రకటిస్తావా, నీ పాటతో ప్రకటిస్తావా, నీ క్రియలతో ప్రకటిస్తావా? చెప్పు సువార్తని. వాడిగా ఆయనకు పనికొచ్చే పాత్రగా చేసుకుంటాడని ప్రభు వాగ్దానము ఇస్తున్నాడు. కాబట్టి నీవు ఎంతగా దుఃఖపడుతున్నా, బాధపడుతున్నా, ఏడుస్తున్నా ఏమాత్రం గాని నీ విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా యేసయ్య మీద నువ్వు ఉంచు. ఆయన తప్పక నీకు గొప్ప కార్యం చేస్తాడు. చూడండి, నా అవతారం చూడండి, నా కోలం చూడండి. మరి ఇటువంటి పరిస్థితిలో ఉన్న నేనే ఎంత ధైర్యంగా ఆయనలో సాగిపోతున్నానంటే నీకు అన్ని బాగుండి కూడా నువ్వెందుకు ఆయనలో సాగిపోలేకపోతున్నావు? మీరు ఎవరండి అవిటి వాళ్ళు? కాళ్ళు బాగున్నాయి, ముక్కు బాగుంది, కళ్ళు బాగున్నాయి, చెవులు బాగున్నాయి, అంతా బాగుంది. తర్వాత చూడండి, తర్వాత నెక్స్ట్ ఇంకొక చూడండి, ఇంకొకడు పాట పాడుతున్నాడండి. కళ్ళులో ఎంత చక్కగా తండ్రొకరే మనుషులకందరికీ, తండ్రొకరే మనుషులకందరికీ, పిల్లలకే తండ్రులు ఉంటారా? పిల్లలకే అవిటివాడండి దేవుడు మహింపరచడానికి పాట పాడుతున్నాడు. తర్వాత నెక్స్ట్ సౌండ్. కాళ్ళు సరిగ్గా లేవండి, కానీ రోడ్డు మీద వెళుతున్న ప్రతి ఒక్కరికి యేసు క్రీస్తును ప్రకటించడం కోసం కరపత్రాల రూపంలో ప్రకటిస్తున్న వ్యక్తి అండి ఆయన. కడపకు చెందిన BOUA విద్యార్థి. అవునరా? ఈ రోజు సువార్త ప్రకటించడం కోసం అవిటివాడుగా ఉండి దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి ఏం అవసరం? ఇలాంటి వాడి కొట్టరు చప్పట్లు. సిగ్గు తెచ్చుకోండి, సిగ్గు. ఏడాలి మీకోసం మీరు. చేతులు సంచి పెట్టుకుని ఒక చెయ్యి తిన్నగా లేదు, కాలు తిన్నగా లేదు, కానీ యేసు ప్రభు లోక రక్షకుడిని చెప్పడానికి ప్రతి చోట నడి రోడ్డు మీద నిలబడి సువార్త ప్రకటిస్తున్నాడు. నీ సోదరుడు భారతీయుడు. నువ్వు చెప్పగలుగుతున్నావా? లైట్స్ ఆన్. అన్ని అవయవాలు తిన్నంగా ఉన్న నువ్వు సాతాను చితక త్రొక్కవలసిన నీవు అవిటివాడుగా ఇంట్లో కూర్చున్నావు, గుడిలో కూర్చున్నావు. సిగ్గుగా లేదు నీకు? ఇలాంటి సభ పెట్టగలవా? మాలాంటి మాటలు ప్రపంచానికి ప్రకటించగలవా? చేయలేవు. ఏమనంటే పేదవాడిని, డబ్బు లేదు. పేదవాడువా? తీరన రోగం వచ్చి నిన్ను, నీకు కావలసిన వాళ్ళు, నీ భార్యను, నీ భర్తను, నీ కొడుకును హాస్పిటల్లో జాయిన్ చేసి 5 లక్షలు పట్టరా అంటే ఏం చేస్తావు? పేదవాడినండి, సస్తే చావనే ఉండి అంటావా? తల అమ్ముకుంటావు. నీ వాడిని బతికించుకోవడం కోసం తాకట్టు పెట్టుకుంటావు. నిన్ను నువ్వు దేవుని సేవ చేయడం కోసం చేయవా? డబ్బు లేదా నీ దగ్గర? చేతకాని పిరికి మాటలు మాట్లాడుకుంటూ వాడి చేతిలో నలిగిపోతున్నారు. వద్దు, వాడి చేతిలో చావకండర్రా. యూనివర్సల్ విలని హతమార్చేవాళ్ళుగా ఉండండి. మీ పాదాలు తొక్కుతున్నాడండి, నా తమ్ముడు పాదాలతో తొక్కుతున్నాడండి. సువార్త ప్రకటించి చంపుతున్నాడు. నువ్వు ప్రకటించు. అక్కడే ఉంది వాడి ప్రాణం, అక్కడే ఉంది వాడి మరణ శాసనం, వాడి అంతం. వాడు మిమ్మల్ని మడిమ మీద కొడతాడు, నీవు వాడిని నీ పాదములతో చితుక త్రొక్కు. సువార్త ద్వారా, యేసును ప్రకటించడం ద్వారా, యేసు మహాలోక రక్షకుడు, శిలువ మీద బలి అయిన దేవుడిని ప్రకటించు. అది నీ కర్తవ్యం. కర్తవ్యాన్ని మరిచిన క్రైస్తవులరా ఈరోజు ఎలా ఉన్నారు? సిద్ధ మనసు, దేవుని గూర్చి సువార్త ప్రకటించడం కోసం, ఖర్చుల కోసం, ఎంతైనా ఇవ్వడం కోసం కదలాలి.
రావాలి. నువ్వు పేదవాడివి, గొప్పవాడివనే అభ్యంతరాలు చెప్పొద్దు దేవునికి. సువార్త ప్రకటించడానికి నడుం కట్టు. యూనివర్సల్ విలన్ యొక్క అంతాన్ని చూడు. అప్పుడు నువ్వు దేవుని దృష్టిలో గొప్పవాడివిగా మారిపోతావు. సోదరా, సోదరి, ఎంతో మంది మన కళ్ళ ముందు ఏమండి త్యాగాలు చేసి ఈరోజు మనల్ని నిలబెట్టారా? వారు ప్రాణాల త్యాగాలతో ఈరోజు క్రైస్తవ్యానికి ఊపిరి పోసారా? ప్రపంచంలో ఈ తరంలో క్రైస్తవుడుగా పిలువబడుతున్న నువ్వు క్రీస్తు పక్షాన నిలువబడి శత్రువుతో యుద్ధం చేసే సైనికుడుగా ఉన్నావా? అందుకే అండి ఈరోజు ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ యుద్ధాన్ని ప్రకటించింది. అది ప్రపంచ దేశాలైనా, ప్రపంచ సామ్రాజ్యాలైనా, భారతదేశపు అధికార వర్గమైన జైశాలి యుద్ధం ఆరంభించాడు. అశ్వమేధ యాగం. ఎవడైనా కాదని అంటే వాడు ఎంతటి వాడైనా సరే బైబిలుతో, వాక్యంతో వాడిని క్రీస్తు పాదాల ముందు పడివేయడానికి చేస్తున్న యుద్ధం. 2 కొరింథీ పత్రిక చదువుకుందాం, ముగించుకుందాం. 4వ అధ్యాయం 10వ అధ్యాయం, క్షమించండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం, 4వ వచనం ఏమంటున్నాడు చూడండి. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జారినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన ఆలోచనలను అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచన క్రీస్తుకు భిన్నంగా, క్రీస్తు సామ్రాజ్య విస్తరణకు వ్యతిరేకంగా వచ్చే ఎలాంటి వాడి ఆలోచన అయినా సరే క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి మీరు సంపూర్ణమైన విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన విరగ్గొట్టాలండి. భారతీయ జనతా పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్ని చర్చిలు ధ్వంసం అవుతున్నాయి, ఎంతమంది క్రైస్తవులను హింసిస్తున్నారు, ఎంతమందిని విరోధులుగా భావించి ఈరోజు ఈ దేశం నుంచి తరిమేయాలనుకుంటున్నారు. అందుకే ఏం చేయాలి? యుద్ధం ప్రారంభించాలి. క్రైస్తవుడుగా క్రీస్తును కాదన్న ప్రతి వ్యక్తితో వితర్కాలు చేయాలి. అదే ఆరంభించాడు జయశాలి. అందుకే ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీయా, నేషనల్ పార్టీయా, జగన్ పార్టీయా, లేదా ఈరోజు వేదిక మీద రిపబ్లిక్ పార్టీయా రావాలి. దేనికి? యుద్ధం. ఎవడి కోసం యుద్ధం? అణగారిపోతూ యూనివర్సల్ వనం చేతిలో తుక్కింపబడుతున్న అభాగ్యులైన మన సోదరుల కోసం, అవినీతి కోసం, అన్యాయాల కోసం, అక్రమాల కోసం ఈరోజు క్రైస్తవుడు యుద్ధం ప్రకటించాలి. ఏంటా యుద్ధం? మాటలతో చేసే యుద్ధం. ఆయుధాలు లేవు. నీ మాటే ఆయుధం, నీ నోట వచ్చే వాక్యమే ఆయుధం. నువ్వు చెబితే చాలు. ఏమండి? చివరిగా ఈ మాట చదవండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. జనములను చదవండి ఆ మాట. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. దుష్టుల దుడ్డు కర్ర మానని హత్య చేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికలు ఉన్నారు. ఈరోజు భారతదేశంలో దొంగలు పరిపాలిస్తున్నారండి. ఈరోజు దేశాన్ని స్వార్థపరులు పరిపాలిస్తున్నారండి. ఏంటి? విదేశాల నల్లధనం తెస్తున్నారు. ఎక్కడ తెచ్చారండి? పేదవాళ్ళు ఇల్లు కట్టిస్తారన్నారు. ఎక్కడున్నదండి? నీ బ్యాంకులో డబ్బు కొట్టేస్తున్నారు. కోట్ల రూపాయలు నొక్కేసిన దొంగలందరికీ మాల్యా లాంటి వాడిని విదేశాలకు తరలిస్తున్నారు. ఎవరు వీళ్ళంతా? అడిగినందుకు నిన్ను చంపుతున్నారు, అడిగినందుకు నీ గొంతు నొక్కుతున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, దుష్టుల దుడ్డు కర్ర వాడి అధికారం ఉందనుకున్నాడు. మానని హత్య చేత జనములను క్రూరముగా కొడుతున్న ఏలికల రాజదండం యెహోవా విరగగొట్టి ఉన్నాడు. కొడతాడికి దెబ్బ. భారతీయ జనతా పార్టీ కుప్ప కూలిపోద్ది భారతదేశంలో. అది క్రైస్తవుడు చేసే వీర సాహసంతో చెప్పే మాట, ముందుగా చెబుతున్న మాట. దేనిని బట్టి? మా వెనక ఉన్నది దేవుని రాజదండం. పగిలిపోతాడు ఎవడైనా సరే. నీ దగ్గర నల్ల డబ్బు పనిచేయదు, నీ దగ్గర ఉన్న కృత్రిమ యంత్రాలు పనిచేయవు,
దేవునితోనే యుద్ధమా? వాళ్ళంతా యూనివర్సల్ విలన్ అనుచరులు వాళ్ళు. ఈరోజు క్రైస్తవ్యాన్ని అడ్డగిస్తూ సమాజంలో అమాయకులైన వాళ్ళు గొంతు నొక్కుతున్న ప్రతి వారు యూనివర్సల్ విలన్ అనుమాయుల వాళ్ళు. కొట్టాలి, పగలగొట్టాలి. దేనితో? నీ దగ్గరున్న వాక్యం, నీ దగ్గరున్న సువార్తని దండం ప్రకటించు. ఈ దేశంలో ప్రకటిద్దాం. అందుకు క్రైస్తవ సంఘాలు ఏకం కావాలరా. శత్రువుని దెబ్బ కొట్టాలి అంటే రండి కలుద్దాం. అందుకే పిలుస్తున్నారు జయశాలి గారు, ప్రపంచ క్రైస్తవులారా ఏకం కండి అని. మనకి విభేదాలు వద్దు, సంస్థాపరమైన బోధపరమైన విద్వేషాలు వద్దు. నువ్వు క్రీస్తుని నమ్మావు, నేను క్రీస్తుని నమ్మాను, రా కలుద్దాం. క్రైస్తవ్యాన్ని కాపాడడం కోసం, క్రైస్తవ్యాన్ని దేశంలో సంరక్షించడం కోసం, సువార్త ఈ దేశం ద్వారా ప్రపంచానికి ప్రబలడం కోసం కలుద్దాం. యూనివర్సల్ విలన్ అంతం చూద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ